చందమామ కథ. మంత్రి బాధ్యత. ఆనందగిరి సింహాసనాన్ని కుమారవర్మ అధిష్ఠించే నాటికి దేశం ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. అంతకుముందు శత్రురాజులతో ఆయన తండ్రి చేసిన యుద్ధాల కారణంగా ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. కుమారవర్మ తన మంత్రి ముకుళ శర్మతో సంప్రదించి ప్రజల మీద వీలైనన్ని కొత్త పన్నులు విధించాడు. ఎలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పన్నులు వేయాల్సి వచ్చిందో ఆయన స్వయంగా ప్రజలకి తెలియపరుస్తానన్నాడు. ఇందుకు ముకుళ శర్మ, కొత్త పన్నులు వేసిన సంగతి మీరు స్వయంగా ప్రకటించకూడదు, ఈ పని రాజోద్యోగులకు వదిలిపెట్టండి అని సలహా ఇచ్చాడు. మంత్రి పరిపాలనా దక్షత గురించి తెలిసినవాడు కనుక కుమారవర్మ అందుకు ఒప్పుకున్నాడు. కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాటి రాత్రి రాజు, మంత్రి తమ పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని మారువేషాల్లో రాజధాని నగరంలో సంచారం చేస్తున్నారు. అది చలికాలం. ఒకచోట కొందరు చలిమంట చుట్టూ కూర్చుని మాట్లాడుకోవటం వాళ్ళ కంటపడింది. రాజు, మంత్రి వాళ్ళ పక్కన కూర్చున్నారు. చలికాగుతున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నది రాజు కొత్తగా వేసిన పన్నుల గురించే. వాళ్లల్లో ఒక ముసలివాడు, మనం ఇప్పుడు చెల్లిస్తున్నంత పెద్ద పన్నులు లోగడ ఈ రాజ్యంలో ఎన్నడూ చెల్లించలేదు. ఈ పన్నులకు ఒక హద్దు పొద్దంటూ లేకుండా పోయింది. రాజోద్యోగులు జనాన్ని అదిరించి బెదిరించి మరీ పన్నులు వసూలు చేసుకుంటున్నారు అంటూ కొత్త పన్నులు కట్టలేక ప్రజలు పడుతున్న అవస్థల గురించి చెప్పుకోసాగాడు. కొంచెం సేపు అక్కడ కూర్చుని రాజు, మంత్రి తిరిగి బయలుదేరారు. మంత్రి రాజుతో, చూశారా ప్రభు, పన్నులు విధించినది మీరే అయినా ప్రజల ఆగ్రహం మాత్రం వాటిని వసూలు చేస్తున్న రాజోద్యోగుల మీదికి మళ్ళింది అన్నాడు నవ్వుతూ. రాజు కొంచెంసేపు ఆలోచించి, ఏది ఏమైనా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు చేయదగినదేమిటో మనం నిర్ణయించాలి అన్నాడు. మంత్రి అవునన్నట్టు తలూపి, తమరి ఏమీ ఆదుర్దాపడాల్సిన అవసరం లేదు. మన ఖజానా ఇప్పుడు పుష్కలంగా నిండింది. ఈ సంగతి నిన్ననే నాకు కోశాధిపతి చెప్పాడు. మీరు సమ్మతిస్తే తక్షణం మనం కొత్త పనులన్నింటినీ రద్దు చేయొచ్చు అన్నాడు. కుమారవర్మ సంతోషంగా, ఈ మాట ముందే చెప్పారు కాదేం, కొత్త పనులన్నీ రద్దయిపోయినట్టు రాజోద్యోగుల ద్వారా ప్రజలకు వెంటనే తెలియపరచండి అన్నాడు. ఆ మాటలకు మంత్రి ముకుళ శర్మ చిన్నగా నవ్వి, ప్రభు, ఈ పన్నుల రద్దు విషయం తమరే స్వయంగా ప్రజలకు తెలియచెప్పటం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అన్నాడు. రాజు ఆశ్చర్యంగా మంత్రి కేసి చూశాడు. అప్పుడు మంత్రి, అవును ప్రభు, కొత్త పన్నులు ఎందుకు విధించవలసి వచ్చిందో తమరు స్వయంగా ప్రజలకు చెబుతానన్నప్పుడు వద్దని వారించాను. తమది ఎంతటి సదుద్దేశమైనా కొత్త పన్నులు కట్టమనటం ప్రజలకు ఒక దుర్వార్త వినిపించటం లాంటిది అన్నాడు. అయినా రాజోద్యోగులు ఎలాగో ఒకలాగా ప్రజల నుంచి కొత్త పన్నులు వసూలు చేశారు అన్నాడు రాజు. అందువల్లనే ప్రజల అసంతృప్తికి మీరు కాక వాళ్ళు గురయ్యారు. అలా కాక మీరే స్వయంగా కొత్త పన్నులు ప్రకటించి ఉంటే సింహాసనం ఎక్కిన తొలి రోజుల్లోనే ప్రజలు మీ పట్ల అసంతృప్తి చెందేవారు అన్నాడు మంత్రి. మీరు చెప్పింది చాలా యుక్తియుక్తంగా ఉంది. మరి ఇప్పుడు ఆ కొత్త పన్నుల రద్దు విషయం నేనెందుకు స్వయంగా చెప్పాలి అని అడిగాడు రాజు. ఈ పన్నుల రద్దు ప్రజలకు ఒక శుభవర్తమానం లాంటిది. అది మీ ద్వారా జరిగినప్పుడు మీ ప్రతిష్ట ఎంతగానో ఇనుమడిస్తుంది. అందువల్ల రాజ్యపాలకులు ప్రజలకు అసంతృప్తి కలిగే నిర్ణయాలు చేసినప్పుడు వాటి అమలు బాధ్యత కింది ఉద్యోగులకు విడిచిపెట్టాలి. అలాగే ప్రజలు హర్షించే నిర్ణయాలన్నిటినీ తామే స్వయంగా ముందుకొచ్చి ప్రకటించాలి. ఇలాంటి మంత్రాంగాలతో తమ పరిపాలనను ఏ ఒడిదుడుకులు లేకుండా నడిపించడం మంత్రిగా నా బాధ్యత అన్నాడు ముకుళ శర్మ. తన మంత్రి ప్రతిభను, విఘ్నతను కుమారవర్మ తన మనసులోనే ఎంతగానో అభినందించి మర్నాడు ప్రజల హర్షధ్వానాల మధ్య రాజ్యంలో తాను కొత్తగా విధించిన పన్నులన్నిటినీ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ విధంగా ఎంతో సమర్థుడైన ముకుళ శర్మ ఇచ్చే చక్కని సలహాలు పాటిస్తూ కుమారవర్మ ఆనందగిరి రాజ్యాన్ని ఎన్నో ఏళ్ళు ప్రజానురంజకంగా పరిపాలించాడు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.